నల్గొండ జిల్లా బరాకత్గూడెంలో దారుణం జరిగింది. సొంత అక్క కుటుంబంపై తమ్ముడి హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ తగాదాలు లేదా ఆస్తి తగాదాలే కారణంగా చెప్తున్నారు. హార్వెస్టర్తో వరి కోస్తుండగా పొలంలో అక్క బావ కోడలపై ట్రాక్టర్తో ఢీకొట్టి హత్యాయత్నం జరిగింది. కూతురు కుటుంబాన్ని చంపేందుకు ఆ తల్లి కొడుకుకు సహకరించినట్టుగా తెలుస్తోంది. ఉపేందర్ రెడ్డికి తన సోదరితో కొంతకాలం నుంచి భూ వివాదన కొనసాగుతోంది. ఈ క్రమంలో వరి కోతను ఉపేందర్ రెడ్డి సోదరి ప్రారంభించారు. పొలంలోకి ట్రాక్టర్తో దూసుకొచ్చాడు ఉపేందర్ రెడ్డి. పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి హార్వెస్టర్ను తగలబెడతానంటూ హల్చల్ చేశాడు. అక్క కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఘటనపై బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అక్క బావ అలాగే కోడలపై హత్యా ప్రయత్నం చేశాడు ఆ తమ్ముడు. ఈ నేపథ్యంలో వాళ్ళకి అతని తల్లి కూడా సహకరించిన పరిస్థితి కనబడుతోంది. ఇక ప్రస్తుతం ఈ ఘటనపై బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఒకసారి ఆ వీడియోలు చూద్దాం. నల్గొండ జిల్లా బరాకత్గూడెంలో దారుణం జరిగింది. సొంత అక్క కుటుంబంపై తమ్ముడి హత్యాయత్నం జరిగింది. హార్వెస్టర్తో వరి కోస్తుండగా పొలంలో అక్క బావ కోడలపై ట్రాక్టర్తో ఢీకొట్టి హత్యాయత్నం చేశాడు ఆ సోదరుడు. కూతురు కుటుంబాన్ని చంపేందుకు కొడుకు కూడా తల్లి సహకరించినట్టుగా ఆరోపణలున్నాయి. ఉపేందర్ రెడ్డికి తన సోదరితో కొంతకాలం నుంచి భూ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో వరి కోతను ప్రారంభించారు ఉపేందర్ రెడ్డి సోదరి. పొలంలోకి ట్రాక్టర్తో దూసుకొచ్చాడు ఉపేందర్ రెడ్డి. పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి హార్వెస్టర్ను తగలబెడతానంటూ హల్చల్ చేశాడు. అక్క కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా బరాకత్గూడెం గ్రామంలో కలకలం రేగింది. ఆస్తి తగాదాలు భూ వివాదాలే ఈ గొడవకు కారణంగా అర్థమవుతున్నాయి. నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది ఘటన. ఒక్కసారిగా అక్క కుటుంబంపై తమ్ముడి దాడితో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒకసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కొంతమంది అక్కడే ఉన్న వాళ్ళు వీడియో కూడా తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విచక్షణారహితంగా తమ్ముడు అక్క కుటుంబంపై చేసిన దాడి పట్ల అమానుషంగా వ్యవహరించారంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే జిల్లా పోలీసు చీఫ్కు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆ వరి పొలంలో వరి కోతలు మొదలు పెట్టగానే ట్రాక్టర్పై వచ్చిన తమ్ముడు అక్క కుటుంబంపై దాడి చేసిన ఘటన ఇది. ఈ దృశ్యాలు బహుశా మిమ్మల్ని కలిసివేయచ్చు, కాస్త కలవరపాటుకు గురి చేసే దృశ్యాలు. అదిగో చూడండి, అక్క ఆమె భర్త ఆమె కూతురుపై విచక్షణారహితంగా దాడి చేసిన దృశ్యాలు అవి. దీంతో ప్రస్తుతం ఆ బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. गाड़ी का डैमेज है देख।
నల్లగొండ జిల్లా బరాకత్గూడలో దారుణం జరిగింది. సొంత అక్క కుటుంబంపై తమ్ముడు దాడి చేశాడు. భూ వివాదాలే ఈ దాడి కారణంగా తెలుస్తోంది. అక్క బావ కోడల్ని ట్రాక్టర్తో ఢీకొట్టి ఆ తర్వాత వారిపై దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. విచక్షణరహితంగా వారిపై దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ దృశ్యాలన్నీ కూడా వైరల్గా మారుతున్నాయి. అక్కడే ఉన్నటువంటి కొంతమంది వీడియో తీశారు. అలాగే హార్వెస్టర్ డ్రైవర్ను కూడా విచక్షణారహితంగా కొట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద భూ వివాదాలు, ఆస్తి తగాదాలు దీనికి కారణంగా తెలుస్తుంది. అయితే ఆ కొడుకుకు తల్లి కూడా సహకరించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ భూ వివాదాలు కొద్ది కాలంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వివాదం కాస్త ముదిరి ఏకంగా హత్యాయత్నం దాకా కూడా దారితీసిన పరిస్థితి బరాకత్గూడెంలో చోటు చేసుకుంది. మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన కొంచెం ఆ దృశ్యాలు కూడా డిస్టర్బింగ్ విజువల్స్ ఇవన్నీ కూడా అసలు ఏం జరిగింది, ఇంత అంటే హత్యాయత్నం చేసేదాకా ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంతలా ఆ వివాదం ముదిరింది, ప్రస్తుతం దీనిపై పోలీసులు ఏమంటున్నారు? నిజంగా గతంలో కూడా చాలా వరకు గొడవలు చూసాం, కానీ ఇంతపాటి గొడవలు ఒక సినిమా క్లైమాక్స్ ని తలపించేలా ఉన్నటువంటి గొడవలు ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సర కాలంగా కూడా ఆస్తి కోసం తల్లి కూతురు కొడుకు కూడా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా ఆ కూతురుపై నమోదు చేయడం జరిగింది. అయితే తనపై ఈ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తారని కూడా ఈ రోజు మొత్తం కూడా ఆ కూతురు అక్కడ పొలం కోయిస్తున్నటువంటి సమయంలో హార్వెస్టర్ ని కూడా చూస్తున్నాం. హార్వెస్టర్ తో అక్కడ పొలం కోయిస్తున్నటువంటి సమయంలో ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి ఆ కొడుకు అదేవిధంగా తల్లి ఇద్దరు కలిసి కూడా అక్కడ దాడి చేయడం జరిగింది. ఆ ట్రాక్టర్ తో కూడా తొక్కించే విధంగా కూడా మొత్తం విజువల్స్ చూస్తూనే అర్థమవుతుంది. అడ్డుకున్నటువంటి అక్కని అదేవిధంగా అక్క కూతుర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కూతుర్లను కూడా వారిపై కూడా దాడి చేయడం జరిగింది. ఏకంగా తల్లి ఆ కూతుర్ని కొట్టడం, అదేవిధంగా మేనమామ అయినటువంటి ఈ వ్యక్తి ఆ మనవరాళ్లపై కూడా దాడి చేయడం, ఇవన్నీ చూస్తున్నటువంటి ఘటన ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా వీరి మధ్య ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. తల్లి కూతురు వద్దే చాలా రోజుల పాటు ఉంది. ఆమెకు సంబంధించినటువంటి 18 లక్షల నగదు, అదేవిధంగా కొంత బంగారాన్ని కూడా కూతురికి ఇచ్చింది. ఆ తర్వాత కూతురు నుంచి ఇప్పుడు బయటకు వచ్చి కొడుకు వద్ద ఉంటుంది. తాను ఇచ్చినటువంటి నగదు బంగారాన్ని తనకి ఇవ్వాలని గత కొంతకాలం నుంచి కూడా సంవత్సరం కాలం నుంచి కూడా గొడవ జరుగుతుంది. ఆ గొడవల కారణంగా నిన్న అక్కడ కోదాడలో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు కూడా నమోదు చేశారు. కేసు నమోదు కావడం జరిగింది. అయితే తమపై కేసు పెడతారా అని కూడా విధంగా ఈ రోజు తల్లి కొడుకు ఇద్దరు కలిసి కూడా పొలం కోయిస్తున్నటువంటి వేళ ట్రాక్టర్ తో తీసుకెళ్లి హార్వెస్టర్ కి అడ్డంగా పెట్టడం, అదేవిధంగా డ్రైవర్ ని తొక్కించే ప్రయత్నం చేయడం, అడ్డు వచ్చినటువంటి ఆ కూతురుపై కూడా దాడి చేయడం అంతా కూడా పెను తగాదగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలో అంతా కూడా స్థానికులు చుట్టుపక్కల వారు కూడా వదిలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. మొత్తం ఆ వీడియోలు ఇప్పుడు అంతా కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేట ఎస్పీ కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించడం జరిగింది. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించడం జరిగింది. మొత్తం మీద ఈ దాడిలో గాయపడినటువంటి వారిని ఆసుపత్రిలో కూడా తరలించడం జరిగింది. చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరో ఆ గతంలో చాలా వరకు ఈ భూ తగాదాలు గొడవలు చూసాం. పక్క ఆ పొలాల పంచాయతీ గెట్ల పంచాయతీతో కూడా పక్క వారితో కూడా కొట్టుకోవడం చూసాం. కానీ ఏకంగా ఇవాళ ఆ తల్లి కొడుకు కలిసి కూతురు అదేవిధంగా ఆ కూతురు మనవరాలపై దాడి చేయడం అనేది గతంలో ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఆ ఘటన కూడా మొత్తం ఒక సినీ పక్కీలో జరుగుతున్నట్టు ఒక క్లైమాక్స్ ఫైట్ సీన్ ని తలపించేలా కూడా మొత్తం ఆ ట్రాక్టర్లు హార్వెస్టర్లు మొత్తం ఆ పైకి ట్రాక్టర్ ని ఎక్కియడం, ఈడ్చుకుంటూ వెళ్ళడం, కొట్టడం అనేది కూడా మొత్తం అక్కడ చూస్తున్న వారందరినీ కూడా కలిసివేసినటువంటి ఘటన చెప్పొచ్చు. పోలీసులు కూడా దీనిపై సీరియస్ గా స్పందించి కేసు నమోదు చేయడం జరిగింది. సూర్యాపేట ఎస్పీ నరసింహ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో మళ్ళీ ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం బరాకత్గూడెంలో కనపడుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్. సో ఆస్తి తగాదాలే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. హార్వెస్టర్తో వరి కోయిస్తుండగా పొలంలో అక్క బావ కోడలపై ట్రాక్టర్తో ఢీకొట్టి హత్యాయత్నం చేశాడు సోదరుడు. కూతురు కుటుంబాన్ని కూడా చంపేందుకు ఆ తల్లి సహకరించిందంటే ఆస్తి తగాదాలు ఎంతలా ముదిరినాయో అర్థం చేసుకోవచ్చు. ఉపేందర్ రెడ్డికి తన సోదరితో కొంతకాలం నుంచి భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో వరి కోతను ప్రారంభించిన ఆ సోదరి వరి పొలాల్లోకి వెళ్ళిన ఉపేందర్ రెడ్డి ట్రాక్టర్తో దూసుకొచ్చి వారిని ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఆ తర్వాత పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి హార్వెస్టర్ని తగలబెడతానంటూ కూడా హల్చల్ చేశాడు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. హార్వెస్టర్ డ్రైవర్ని కూడా బయటికి లాగి కొడుతున్నాడు. అలాగే హార్వెస్టర్పై పెట్రోల్ పోసేందుకు కూడా సిద్ధమయ్యాడు. మరోవైపు వాళ్ళని ట్రాక్టర్తో ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన వాళ్ళని
అక్కడ మళ్ళీ దాడి చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా అడ్డుకుంటున్నారు అక్కడ. సో ఈ గొడవ కాస్త సొంత అక్క తమ్ముడి కుటుంబాల మధ్య గొడవగా మారిపోయిన పరిస్థితి. ఎప్పటి నుంచో ఈ భూ తగాదాలు కొనసాగుతున్నాయి. పొలంలోకి ట్రాక్టర్తో దూసుకొచ్చిన ఉపేందర్ రెడ్డి అక్క కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ఆ బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే వారసత్వంగా వచ్చిన భూ వివాదమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వదిలే